అధికార దుర్వినియోగాన్ని చేసి అడ్డగోలుగా జీవోలు ఇప్పించుకుని తద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేయాలనేది నా ఉద్దేశం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది అదే. అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేయించుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే. ఒక్కొక్క టిక్కెట్కి 600 రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం. ఆ విధంగా జీవో ఇష్యూ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు. ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది? ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా? సినిమా బాగుంటే ఏ రేటు ఉన్నా ఆడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది నేను చెప్పినటువంటి అంశం కాదు. నారాయణమూర్తి గారు ఒక చిన్న నిర్మాత, దర్శకుడు, ఆయన చెప్పాడు, సినిమా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే రేటు పెట్టినా ఆడదు, రేటు పెట్టకపోయినా ఆడదు అనేది ఒక నగ్న సత్యం సినిమా ఫీల్డ్లో. నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు, ఏం వద్దండి, నాకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్. నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని. నా సినిమా గురించి చెప్పండి, సినిమా జనాలకు వెళ్ళి చేయండి, జనాన్ని చూడమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుద్ది. ఆ హెల్ప్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్. కానీ మొదటి రోజునే ప్రజల దగ్గర నుంచి డబ్బులు సక్సెస్ చేయాలి అనేటువంటి భావనతో ఇలాంటి జీవోలు ఇష్యూ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని అంట. ఇది తప్ప కాదు. ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించండి. ఇంతటితో ఆగల పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో, ముఖ్యంగా పుష్ప సినిమాకు జరిగినటువంటి ఒక సంఘటన సందర్భంగా శాసనసభలో వివాదం అయితే ఏ విధంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఇంకా బెనిఫిషియల్ ఉండవు, టిక్కెట్లు పెంచే ప్రశ్నే ఉండదు అని సాక్షాత్తు శాసనసభలో ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా చంద్రబాబు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి రేట్లు పెంచేశారు. భయంకరమైన రేట్లు పెంచేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విషయం మీకు తెలుసు. आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ఏదో ఒక విధంగా ఈ సినిమా ఆడినా ఆడకపోయినా మొదటి 2 రోజుల్లోనే డబ్బంతా సక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి జీవోలు ఇప్పించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమనాలి? ఆయన ప్రజాసేవ కోసం వచ్చాడనుకోవాలా, లేక ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవాలా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని మనం చేస్తున్నాం. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. సినిమా ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాప్కు అతి దగ్గరగా ఉంది. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఇంకా జగన్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటి పండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టల, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టానని ఆయనే ఒప్పుకుంటున్నాడు. అలాంటి అజెండా లేని ఒక వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు పడ్డారు. చేయని తప్పుకు జైలుకి కూడా వెళ్ళాడు. ఇటు చంద్రబాబు నాయుడు, అటు కాంగ్రెస్, బీజేపీ ఆడిన నాటకంలో ఆయన ఎప్పుడూ కూడా ఆయన విసుక్కోకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించాలి అన్న ధ్యేయంతో ఆయన ముందుకు వెళ్ళాడు. అభిమానులందరికీ కూడా, కుర్రోళ్ళందరికీ చెప్తున్నానబ్బా, మీ స్థాయి నుంచే మేము కూడా వచ్చాం, అదే వయసు నుంచి వచ్చాం. బళ్ళు తాకట్టు పెట్టి కట్అవుట్లు కట్టి పూలమాలలు వేసిన దగ్గర నుంచే మేము కూడా వచ్చాం. అదే సినిమా ప్రపంచంలో నుంచి నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా వయసు పైన వాళ్ళు వచ్చారు, తర్వాత మేము వచ్చాం, తర్వాత మీరు వచ్చారు. రేపు మీరు పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది మీరు ఎంత బొక్కలు వేసుకున్నారో ఏంది అనేది, ఎంతెంత నష్టపోయారు ఏంది అనేది, మిమ్మల్ని హోల్సేల్గా ఎట్టెట్ అమ్మేసుకుంటారని తర్వాత తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు తెలీదు. ఎందుకంటే అన్నీ బడి వచ్చిన వాళ్ళు, నేను దానికి చక్కటి ఉదాహరణే. కాలేజ్ వయసులో బైక్ కూడా అమ్మేసి కట్అవుట్లు కట్టి మాలేసి డబ్బులు కానుకేసిన వాడిని, అర్థమైందా?
సో ఆ అభిమానుల పిల్లలు మేము 500 కాదు 2000 పెట్టి చూస్తాం, ఏం ఆపుతారు బ్లాక్ అంటే? మాకేం ఆపుతారు? మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన శ్రమని ఇంకోటి దోచుకుంటున్నాడు. మీ అమ్మ మీ నాయన కష్టం చేసో, కూలి పని చేసో, చిన్న పని చేసో, పొద్దున్నే సాయంకాలం ఉద్యోగం చేసుకొచ్చి మీ చేతిలో డబ్బులు పెడితే మీరు సంపాదించిన డబ్బులు, నేను ఆ రోజు పొరపాటు చేశాను కాబట్టి ఈరోజు తెలుస్తుంది కాబట్టి దిద్దుకుంటున్నా. మీరు ఇంట్లో నుంచి సంపాదించిన డబ్బులు నా కష్టాజీతాన్ని తీసుకెళ్ళి 500 కాకపోతే 2000 తగలేయండి, ఎవడు అడగడు. మీకు అట్లా తగలేసేవాడికి భార్యో బిడ్డో ఉంటుంది. మీ అమ్మ మీ నాయన సంపాదించిన డబ్బులు నేను 500 కాదు 2000 కోసం చూస్తానంటే మీ అమ్ముకొని వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు స్వామి. అది తెలుసుకోండి ఫస్ట్. ఈరోజు సినిమా టికెట్లు కిరాణా కొట్టుకు ఏదో చెప్పాడండి అని విన్నా. ఏం బాధ? 10 రూపాయలు నీ రెమ్యూనరేషన్ తగ్గద్దని బాధ వీళ్ళకి. వీళ్ళు 50 కోట్ల నుంచి మళ్ళీ 25 కోట్లకో 30 కోట్లకో తగ్గుతారేమో, అది బాధ. అది పోతుందనే బాధ తప్ప నిజంగా మీది సినిమా ప్రేమ ఎస్ లెట్ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళని చెప్పమనండి వాళ్ళ బాధ. 100 రూపాయలకి సినిమా ఖర్చు ఏదెంత? సరేనబ్బా, ఓపెన్గా అడుగుతున్నా. భీమ్లా నాయక్ తీశాడు, వకీల్ సాబ్ తీశాడు, సినిమా ఖర్చు ఎంత, ఆయన రెమ్యూనరేషన్ ఎంత? నేను ప్రజల కోసం ఉద్ధరిస్తాను అంటున్నాడు కదా, ఎందుకు 50 కోట్లు తీసేసి 10 కోట్లు పెడితే టికెట్ రేట్ ఒకటి వచ్చేస్తుంది కదా. నాకు క్రేజ్ ఉంది, నువ్వు క్రేజ్ నమ్ముకుంటున్నావు, దాని కాదా? చెప్పనట్టు కాదా? ఆ పవన్ కళ్యాణ్ అబ్బాయిలు కూడా చెప్తున్నా, మీ అందరికన్నా ముందు గొరిగించుకుని ఉంటారా నేను? ఆయన కటౌట్లు కట్టి మళ్ళీ పెట్టి ఆయన తేరుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడీగా ఉన్నారు మీరు, అంతే. మీరు పోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్, అంతే. మా తరం అయింది, నెక్స్ట్ తరం మీరు, నెక్స్ట్ తరం మీరు. మనం షవరింగు, వాళ్ళు బాగుండటం. అడుగుతున్నాను సింపుల్. వకీల్ సాబ్ కానీ భీమ్లా నాయక్ కానీ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, రెమ్యూనరేషన్స్ కాస్ట్ ఎంత? 80% హీరోలకు పోయినాయి, సినిమా ఖర్చు 20%. ఆ 80% 3-4 జనాల మీద రుద్దటం ఎంతవరకు కరెక్ట్ అనేది? ఎస్, చారిత్రాత్మక సినిమా, సందేశాత్మక సినిమా, ఖర్చు ఎక్కువైన సినిమాని టికెట్ రేట్లు పెంచమని అడగటం ప్రభుత్వానికి తప్పులేదు. 4-5 జోబులోకి పోయే డబ్బులని పెంచమని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేసాం. సర్లే బా, నాని చూశాను నిన్న మొన్న, ఆయన ఎవరు భజన పరుడు, ఆయన గురించి మనం మాట్లాడటం కూడా ఎందుకు? దాని గురించి మాకున్నది ఒకే నాన్నప్ప ఈ స్టేట్కి ఉల్లి కొడాలి నాని, వాళ్ళ నాన్న పేరు నాన్న. వైసీపీ వాళ్ళు ఒకటే అన్నారు, సీఎం సింగిల్ గా వస్తుంది, ఇవన్నీ సినిమా డైలాగులు. నేను సినిమాలోనే చెప్తాను, వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి ఖచ్చితంగా ఓటమే చవి చూస్తారంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ముందు ఎమ్మెల్యే గెలవమని చెబుతున్నానా? కాదు, అసలు ఉట్టికి ఎగరలేను, స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఇప్పుడు నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యా. నేను ఏదైనా ముఖ్యమంత్రి గారు అట్ట ఇట్ట నేను మాట్లాడితే అర్థం ఉంటుంది. అసలు నేను ఎమ్మెల్యేగానే గెలిచి వచ్చే పరిస్థితి నాకు లేకపోతే నేనున్న ముఖ్యమంత్రి 151 సీట్లు గెలిపించిన ముఖ్యమంత్రిని ఇవన్నీ సినిమా డైలాగులు కాక ఏంది పవన్ కళ్యాణ్ చెప్పేది? కాదు, పవన్ కళ్యాణ్ చెప్పే సినిమా డైలాగులు కదా. ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తాడా? రే సన్నాసి నరసన్నాసి, నాకు కొడాక నాలుగు చీలేస్తా, మళ్ళీ పీలికలుగా చీలేస్తా నాకు కొడాక. నేను అనలేనా సంస్కారం ఉంది, అనకూడదు, వద్దులే మనకెందుకు అనుకుంటున్నాను. బాధపడితే మన్నించండి, నేను అనగలను. నీకన్నా బూతులు ఎక్కువచ్చు. మా పార్టీలో నేను తక్కువ, మా వాళ్ళు బూతులు తెలుగు గ్రాంధికం మాట్లాడతా. మంచిగా నీకులాగా మొత్తగా నాటుగా మాట్లాడే వాళ్ళని వదిలితే చెవులు మూసుకోవాలి. పాపం అరటిక్కెట్లని, అమాయకులైన పిల్లల్ని, చిన్న పిల్లల్ని, ఓటు రానటువంటి వాళ్ళందరినీ 10 ఏళ్ళ నుంచి లేకపోతే 10 నియోజకవర్గాల నుంచి పోగేసుకొచ్చి ఎదర కూర్చోబెట్టుకుని ఏళ్ళ చప్పట్లేస్తే బూతులు తిడితే పండగ అయిపోద్దా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రథమ పౌరుణ్ణి బోషిడిక్కే అని పార్టీ ఆఫీస్ నుంచి బూతులు తిట్టించినప్పుడు నీ పార్ట్నర్తో తిట్టిస్తే నోరు పడిపోయిందా? ఆయన చేసిన మంచి ఏది లేదు కాబట్టి దాన్ని సరిదిద్దుకోకుండా ఆయనకు వ్యతిరేకత చూపిస్తూ, ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తూ
వేల మంది ఇటువైపున కార్యక్రమాలకు అటెండ్ అవుతా అంటే ఈయనకేం బాధ అని అడుగుతా ఉన్నా. నా కార్యక్రమానికి ఎవరిని రానికుండా అడ్డుకోవడం, నాయకులకు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం, పోలీస్ స్టేషన్లలోనే ఇళ్లల్లోనే నిర్బంధించేట్టుగా చెక్ పోస్టులు పెట్టడం, లాఠీ ఛార్జీలు చేయించడం. సత్తెనపల్లిలో పొద్దున్నే టౌన్లో లాఠీ ఛార్జ్ పొద్దున్నే భయం పెట్టేందుకు నేను రాకమునిపే. కార్యక్రమానికి పోలీసులు భద్రత కల్పించాల్సింది పోయి పోలీసులు నాకు భద్రత కల్పించడం కోసం లేరు అక్కడ. పోలీసులు నా కార్యక్రమానికి ఎవరు రాకుండా చూసుకునే దానికోసం పోలీసులను పెట్టినారు. ఆశ్చర్యం కలిగించే విషయం. తర్వాత 5 కేసులు నమోదు చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? నూట 131 మందికి నోటీసులు ఇచ్చినారు. 131 మందికి నోటీసులు ఇచ్చినారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్